ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుటీ ఛానల్. సో చూడండి, మనకు అభ్యాసం సంబంధించినటువంటి సిద్ధాంతాలు చెప్పుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తే మనకు అభ్యాసన బదలాయింపు లేదా శిక్షణ బదలాయింపు అని చెప్తున్నాం. సో చూడండి, ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఈజీ. సో మనకు టెట్కు కానీ టెట్ కంప్లీట్ డిఎస్సి కానీ మనకు మార్క్స్ తెచ్చేటువంటి టాపిక్ ఇది. సో గుర్తుపెట్టుకోండి, అభ్యాసన బదలాయింపు లేదా శిక్షణ బదలాయింపు అని చెప్పడం అనేది చెప్పింది. అసలు ఈ అభ్యాసన బదలాయింపు అంటే ఏంది, శిక్షణ బదలాయింపు అంటే ఏంటంటే, చూడండి, మనం నేర్చుకున్నటువంటి ఒక విషయం లేదా ఒక కృత్యము వేరే విషయానికి నేర్చుకుంటున్నప్పుడు, సో వేరొక విషయం నేర్చుకుంటున్నప్పుడు అది అనుకూలంగానో లేకపోతే ప్రతికూలంగానో ప్రభావం కానీ మనకు చూపించింది అనుకోండి, దాన్ని మనము అభ్యాసన బదలాయింపు అంటాం లేదా శిక్షణ బదలాయింపు అంటాం. సో ఏం లేదు, ఒక కృత్యం మనం నేర్చుకున్నాం, అర్థమవుతుందా, లేదా ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం, ఒక కంటెంట్ని నేర్చుకున్నాం, అది వేరొక కంటెంట్ని నేర్చుకుంటున్నప్పుడు, సో వేరొక విషయాన్ని నేర్చుకునేటప్పుడు లేదా వేరొక కృత్యం చేస్తున్నప్పుడు అది అనుకూలంగా అయినా కానీ, సో పాజిటివ్గా అయినా కానీ, లేకపోతే ప్రతికూలంగా అయినా కానీ, సో ఆపోజిట్గా అయినా కానీ దానిపై ప్రభావం చూపడాన్ని మనం ఏమంటామంటే అభ్యాసన బదలాయింపు లేదా శిక్షణ బదలాయింపు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్థమైందా? నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇద్దరు శాస్త్రవేత్తలు మనకు నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు ఒక శాస్త్రవేత్త వచ్చేసి గ్యారెట్. సో చూడండి, గ్యారెట్ వినేమంటారంటే, ఒక స్థితిలో నేర్చుకున్నటువంటి ఒక అంశము లేదా ఒక కృత్యము వేరొక స్థితిలోకి సో మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు, సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది పాక్షికంగానో, సో చూడండి, పాక్షికంగానో లేదా పూర్తిగానో మనం ఏం చేస్తాం, అనుప్రయత్నం చేస్తాం. సో ఒక అంశాన్ని నేర్చుకుంటాం, సో ఆ అంశాన్ని వేరొక అంశాన్ని జోడిస్తున్నప్పుడు ఆ అంశాన్ని ఏం చేస్తామంటే పూర్తిగా ఇంప్లిమేషనో లేకపోతే పాక్షికంగానో ఇంప్లిమేషన్ చేస్తాం, అంటే అనుప్రయత్నం చేస్తాం, దాన్ని అనువాయిస్తాం. దీన్నే మనము అభ్యాసన బదలాయింపు అని చెప్తామని చెప్పేసి గ్యారెట్ అనేటువంటి శాస్త్రవేత్త అభ్యాసన బదలాయింపుకి నిర్వచనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శాస్త్రవేత్త చూసుకుంటే మనకు క్రో అండ్ క్రో. సో చూడండి, క్రో అండ్ క్రో. సో వీళ్ళు ఏమంటారంటే, ఒక రంగంలో నేర్చుకున్నటువంటి మనం ఒక విషయం లేదా ఒక కృత్యము వేరొక రంగంలోకి మనము, సో చూడండి, వేరొక రంగంలోకి మనము నేర్చుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సమాచారాన్ని దాన్ని మనము ఏం చేస్తాము, అనుప్రయత్నం అనేది చేస్తాం. సో చూడండి, దాన్ని మనం ఏమంటామంటే అభ్యాసన బదలాయింపు అని చెప్తాం. సో చూడండి, గుడ్డు పెట్టుకోండి, రంగం అని కనిపించిందా, సో క్రోన్ పెట్టుకోండి. సో పాక్షికంగా లేదా పూర్తిగా అని కనిపించిందా, గ్యారెట్ అని పెట్టుకోండి. సో క్యారెట్ అనుకోండి, క్యారెట్ని మనం పూర్తిగా తింటాం లేదా పాక్షికంగా కొంత తిని పారేస్తామని గుర్తుపెట్టుకోండి. సో ఒక రంగం, సో వేరొక రంగం అంటున్నాం కాబట్టి చూడండి, సో ఒక రంగం సంబంధించిన విషయము సో నేర్చుకుంటున్నప్పుడు వేరొక రంగాన్ని మనం చేస్తాం, ఇంప్లిమేషన్ చేస్తాం, సో అనుప్రయత్నం చేస్తాం కాబట్టి అది అభ్యాసం బదలాయింపు అంటాం కాబట్టి. సో చూడండి, ఒక రంగం అని గుర్తుపెట్టుకోండి, క్రో అని గుర్తుపెట్టుకోండి. సో క్రో మీద ఒక రంగం గురించి చెప్పాలనుకోండి. సో ఇది మనకు రెండు నిర్వచనాలు అభ్యాసన బదలాయింపులు ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి అభ్యాసన బదలాయింపులు మనకు రకాలు చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి అనుకూల బదలాయింపు. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు అనుకూల బదలాయింపు. సెకండ్ వన్ వస్తే మనకు ప్రతికూల బదలాయింపు. సో థర్డ్ వన్ చూస్తే శూన్య బదలాయింపు. సో ఫోర్త్ వన్ చూసుకుంటే ద్విపార్శ్వ బదలాయింపు. సో ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. సో కాన్సెప్ట్ చూడండి, బదలాయింపు అంటే మీకు చెప్పాను నేను. సో అది అనుకూలంగానే కావచ్చు, ప్రతికూలంగానే కావచ్చు, ప్రభావం చెప్తే దాన్ని అభ్యాసన బదలాయింపు అంటాం. సో ఇప్పుడు చూడండి, అనుకూలం ప్రకారంగా తీసుకుంటే మనం నేర్చుకున్నటువంటి ఒక కృత్యం, సో లేదా ఒక ప్రయోగం లేదా ఒక కాన్సెప్ట్, ఒక విషయం వేరే నూతన జ్ఞానం పొందేటప్పుడు, సో నూతన విషయం నేర్చుకునేటప్పుడు, నూతన కృత్యం చేసేటప్పుడు సహాయకారిగా ఉంటే, సో కోఆపరేటివ్గా ఉంటే అటువంటి బదలాయింపును మనం ఏమంటామంటే అనుకూల బదలాయింపు అంటాం. అంటే ఇది ఏం చేయాలి, నేర్చుకున్నటువంటి ఆ నూతన జ్ఞానానికి సహాయకారిగా ఉండాలి, లాభంగా ఉండాలి, నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి. సో చూడండి, ఇంకో విధంగా చెప్పాలంటే సైకాలజీ ప్రకారం పునరభ్యాసనంగా ఉండాలి. అరే మనం ఇది ఏదో కొత్తగా నేర్చుకుంటాం కదా అనేటట్టు ఉండకూడదు, అది మనం రివిజన్ చేస్తున్నట్టుగా ఉండాలి, కొత్త జ్ఞానం కూడా. సో అటువంటి బదలాయింపుని మనం ఏమంటామంటే అనుకూల బదలాయింపు అని చెప్తాం. సో చూడండి, మనకు ఫస్ట్
సో టైప్ చేసినప్పుడు టైప్ మిషన్ దగ్గర మనం ఏం చేస్తాం, కీబోర్డ్స్ నేర్చుకుని వస్తాం, కీస్. తర్వాత కంప్యూటర్ దగ్గరికి వచ్చేసరికి అవే కీస్ ఉంటాయి మనకు. సో మనకేం చేస్తాం, అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అంటే ఇది అనుకూలంగా ఉందా లేదా, సో పాజిటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఒక కృత్యం నేర్చుకున్నాం, ఇంకో కృత్యానికి ఉపయోగపడింది. సో దీనికి సహాయకారిగా ఉంది కాబట్టి మనం దీన్ని అనుకూల బదలాయింపు అంటాం. సో చూడండి, మనకు బేస్ బాల్ ఉంది. సో చూడండి, బేస్ బాల్ ఆట ఉంది. సో ఒక అతను ఒక స్టిక్ పట్టుకొని నిలబడితే హెల్మెట్ పెట్టుకొని, సో ఎక్కడి నుంచో బాల్ వస్తుంది, దాన్ని కొడతాడు. సో ఆ విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తి సో అక్కడ కూడా క్రికెట్ బాల్ లెక్కనే ఆడాలి. క్రికెట్ నేర్చుకునేటప్పుడు అది సహాయకారిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేర్చుకునేది ఇక్కడ సహాయకారిగా ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి బదలాయింపును మనం ఏమంటాం, అనుకూల బదలాయింపు అంటాం. సో చూడండి, మనకు మ్యాథ్స్ ఉంది. సో మ్యాథ్స్ నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి, సో చూడండి మ్యాథ్స్ నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి నెక్స్ట్ ఫిజిక్స్లోకి వచ్చేసరికి సో మ్యాథ్స్ మనకి ఏం చేస్తుంది, ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా చేయడానికి ఉపయోగపడుతుంది. సో అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి మ్యాథ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫిజిక్స్లో మ్యాథ్స్ నేర్చుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇటువంటి బదలాయింపును మనం ఏమంటామంటే అనుకూల బదలాయింపు అని చెప్తాం. సో దీనివల్ల మనకు పునరభ్యాసం చేసినట్టే ఉంటుంది. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతికూల బదలాయింపు ఉండడం అనేది జరిగింది. సో చూడండి, ప్రతికూల బదలాయింపు అంటే ఏంటంటే సో దీనికి ఆపోజిట్, దీన్ని మనం వ్యతిరేక బదలాయింపు అని కూడా చెప్తాం. సో వ్యతిరేక బదలాయింపు అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఒక కృత్యము లేదా ఒక ప్రయోగం లేదా ఒక విషయం చేస్తూ ఉన్నప్పుడు సో ఇది వ్యతిరేకం కదా. సో వ్యతిరేకం సో చేస్తున్నప్పుడు ఆ నూతన జ్ఞానం అనేది మనం నేర్చుకుంటున్నప్పుడు ఇది అవరోధంగా ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది. సో దానికి యూస్ఫుల్గా ఉండదు, సహాయకారిగా ఉండదు. అటువంటి బదలాయింపును మనం ఏమంటాం, ప్రతికూల బదలాయింపు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రతికూల బదలాయింపు అర్థమవుతుందా? సో చూడండి, ఇప్పుడు మనము చూడండి బ్యాడ్మింటన్ ఆడతాం. సో బ్యాడ్మింటన్ ఆడతాం, షటిల్ కూడా ఆడతాం. సో చూడండి, ఇది నేర్చుకుంటే దీనికి హెల్ప్ఫుల్గా ఉండదు. అర్థమవుతుందా? అదేవిధంగా మనం చూసుకుంటే కొంతమంది ఇంగ్లీష్లో పుట్, మన అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉంది, పుట్ అనే పియూటీ అంటే పుట్ అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి బట్ అని ఉంది, కానీ ఇక్కడ పియూటీ పుట్ అంటారు కాబట్టి సో ఇక్కడ బియూటీ బుట్ అని పలకడం అనేది జరుగుతుంది. సో అంటే ఇది మనకు ఇక్కడ ఏ విధంగా కూడా మనకు సహకారంగా లేదు కాబట్టి ఈ పుట్టును ఇక్కడ వచ్చేసరికి బట్ అయింది. సో ఇది ఏ విధంగా కూడా హెల్ప్ఫుల్గా లేదు కాబట్టి నూతన జ్ఞానానికి అవరోధంగా ఉంది కాబట్టి చూడండి, ఇది మనకు ప్రతికూల బదలాయింపు కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు హౌస్ అంటే హౌసెస్ అంటాం ప్లూరల్గా. ఇక్కడ మౌస్ అంటే మౌసెస్ అంటే అనుకోండి రాంగ్. ఎందుకంటే ఇది మనకి దానికి హెల్ప్ఫుల్గా కాలేదు, సో విరుద్ధంగా ఉంది. సో నూతన జ్ఞానానికి అవరోధంగా ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్, మైస్ వస్తుంది. సో చూడండి ఈ విధంగా. కాబట్టి నూతన జ్ఞానం నేర్చుకునేటప్పుడు సో పూర్వ జ్ఞానం మనకు ఏం చేస్తుందంటే అవరోధంగా ఉంటుంది. అటువంటి బదలాయింపును మనం ఏమంటామంటే వ్యతిరేక బదలాయింపు అంటాం. సో ఇక్కడ మనకు పురోగమన అవరోధం అనేది ఏర్పడుతుంది. సో పురోగమన అవరోధం అనేది ఏర్పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు శూన్య బదలాయింపు అనేది ఉంది. సో చూడండి, శూన్య బదలాయింపు అసలు అది ప్రతికూలం జరగదు, సో అనుకూలంగా కూడా ఉండదు. సో అసలు బదలాయింపే జరగదు. అటువంటి బదలాయింపును మనము శూన్య బదలాయింపు అంటాం, జీరో ట్రాన్స్మిలేషన్. సో చూడండి, సంబంధం ఉండదు. చూడండి, ఇప్పుడు వాడు ఈత నేర్చుకున్నాడు, సో సైకిల్ నేర్చుకున్నాడు. సైకిల్ నేర్చుకోవడానికి ఈతకి ఏమైనా సంబంధం ఉందా? సో చూడండి, కాబట్టి ఈ ఈత అనేది అసలు సంబంధం లేనటువంటి సైకిల్కి అయితే పూర్తిగా అస్సలు సంబంధమే ఉండదు. కాబట్టి దీన్ని మనం ఏమేమంటాం, శూన్య బదలాయింపు అంటాం. సో చూడండి, పాటలు పాడడం నేర్చుకున్న వ్యక్తి వ్యక్తి సో నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ నేర్చుకున్నాడు అంటే కంప్యూటర్కి పాటలకి ఏమైనా సంబంధం ఉందా? సో కాబట్టి ఇటువంటివి మనకు శూన్య బదలాయింపుగా వస్తాయి, అంటే దానికి అసలు సంబంధమే ఉండదు. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు చివరిగా వస్తే శూన్య బదలాయింపు అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు. సో మీరు ప్రాక్టికల్గా మేము టెస్ట్ పెడతాం, అక్కడ చూసుకోండి. సో ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇక్కడ చూస్తే ఇందులో మనకి ఇంప్లిమెంటేషన్గా ఏకపార్శ్వ బదలాయింపు ఏంటో తెలుసుకోవాలి. అసలు ఏకపార్శ్వ బదలాయింపు అంటే ఏంటి చూడండి. ఏకపార్శ్వ బదలాయింపు అంటే సో మనకు చూడండి, కుడి ఎడమ అనేటివి ఉండడం అనేది ఉంది.
సో చూడండి కుడి ఎడమ. సో మనకు కుడి చేతితో ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, దానికి ప్యారలల్గా కింద ఉన్నటువంటి కుడి కాలుతో కూడా అదే స్కిల్ను కలిగి ఉంటే మనం ఏమంటాం, ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. అంటే ఒకే సైడ్కి ఉన్నటువంటి స్కిల్స్ అనేటివి ఉండడం. కుడి చేతితో చేసినటువంటి పని కుడి కాలుతో చేస్తే మనం ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. అర్థమవుతుందా? కుడి చేతితో డ్రాయింగ్ వేస్తున్నటువంటి వ్యక్తి అదే డ్రాయింగ్ని కుడి కాలుతో వేస్తున్నాడు అనుకోండి, అటువంటి బదలాయింపులు మనం ఏమంటాం, ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. కుడి చేత్తో మనకు సిగ్నేచర్ బాగా చేసినటువంటి వ్యక్తి ఎడమ కాలుతో కూడా అదే విధంగా సిగ్నేచర్ చేస్తే దాన్ని మనం ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. అర్థమవుతుందా? ఏకపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేతి కుడి కాలికి సంబంధించింది. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి ఎడమలు రెండు వస్తాయి. అర్థమవుతుందా? కుడి ఎడమ రెండు వస్తాయి. సో చూడండి, మనకు కుడి చేత్తో చేసేది కుడి కాలుతో చేసినాడు, సో ఎడమ చేత్తో కూడా చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, సో కుడి చేత్తో చేసినది కుడి కాలు. సో ఇక్కడ చూస్తే మనకు కుడి చేత్తో చేసినటువంటి పని మనకు ఎడమ చేత్తో కూడా చేయాలి. అర్థమవుతుందా? సో కుడి కాలుతో చేసినటువంటి పని ఎడమ కాలుతో కూడా చేయాలి అదే పనిని. సో చూడండి, ఈ కుడి చేత్తో చేసినటువంటి బౌలింగ్, సో చూడండి కుడి చేత్తో బౌలింగ్ వేస్తే అదే అద్భుతమైన బౌలింగ్ ఎడమ చేత్తో కూడా వేయడం. ఇదే బదలాయింపు అంటే ద్విపార్శ్వ బదలాయింపు. అర్థమవుతుందా? కుడి చేత్తో బాణము విసిరినటువంటి వ్యక్తి సో అదే స్కిల్తో ఎడమ చేత్తో కూడా బాణం విసరడం కూడా మనకు ఏ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మనకు సవ్యసాచి అని చెప్తాం. సో చూడండి, సవ్యసాచి అంటే ఎవరంటే, సో చూడండి కుడి ఎడమ మీద గ్రిప్ ఉన్నోళ్ళు. సో చూడండి అర్జునుడు ఉన్నాడు కదండి. సో అర్జునుడు మనకు కుడి చేత్తో ఏ ఏకాగ్రతతో ఏ విధంగా అయితే బాణం వదులుతాడో సో అదే విధంగా ఎడమ చేత్తో కూడా మనకు అదే స్కిల్తో బాణం జరగడం జరుగుతుంది. సో సవ్యసాచి అంటాం అటువంటి వాళ్ళను. సో చూడండి సవ్యసాచి. సో మీరు సవ్యసాచి సినిమా చూసింటే తెలుస్తుంది నాకు చెప్తున్నది. సో కుడి చేతి ఎంత యాక్టివ్గా ఉంటుందో సో ఎడమ చేతి కూడా అంత యాక్టివ్గా ఉంటుంది. సో చూడండి అటువంటి బదలాయింపును మనం ఏమంటాం, ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. సో చూడండి చాలా చిన్న కాన్సెప్ట్ చూడడానికి, కానీ మనకు స్కోరింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇవి అభ్యాసన లేదా శిక్షణ బదలాయింపుగా చెప్పుకోవచ్చు. సో మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే సో లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో థ్యాంక్ యూ.